తిరుమల లడ్డు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులకు ఎంతో పవిత్రమైన ప్రసాదం. తిరుమల శ్రీవారిని ఎంత భక్తితో ఆరాధిస్తారో అంతే భక్తితో లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తారు. రోజులు గడిచే క్రమంలో లడ్డు నాణ్యతపై అనేక చర్చలు జరిగినా పవిత్రతపై ఎప్పుడూ మచ్చ రాలేదు. కానీ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. స్వచ్ఛమైన నెయ్యికి బదులు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనె వాడారన్నది చంద్రబాబు ఆరోపణ. ఈ మాటలు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడంతో అందరి దృష్టి ఈ అంశంపై పడింది. అయితే చంద్రబాబు ఆరోపణలపై వైసీపీ ఎంపీ, గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతువుల నూనె వాడినట్టుగా చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని, లేదంటే శ్రీవారి పాదాల చెంత ప్రమాణానికి సిద్ధం కావాలన్నారు. బీజేపీ నేతలైతే ఈ అంశంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేనెట్లా హిందువైండి వెంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పూజిస్తాను. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా చెప్తాడు కాబట్టి ఆ విధంగా ఇంత గొప్ప ఇంత పెద్ద నెపం వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లో, భక్తులకి ఇచ్చే లడ్డుల్లో ఆ మాట అంటానికే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. జంతువుల కొవ్వు వాడుతున్నామని మాట్లాడటం చూసిన తర్వాత నేను అప్పుడే చెప్పాను, ఇంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఒకటి ఉండదు. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం. నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా, న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలియుగ దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ ఆలయంలో ఆచారాలు, అక్కడ ఉన్నటువంటి లడ్డు ప్రసాదము, కైంకర్యాలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా అపవిత్రత అక్కడ చోటు చేసుకుందో, అదే రకంగా లడ్డు ప్రసాదం తయారీలో కూడా మరి జంతువుల నూనె వాడినట్టుగా మరి ఆధారాలు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. చాలా ఇది ఆశ్చర్యకరంగా ఉంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధికారులు ఏ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మంట కలిపారు. పైపెచ్చు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు ఏ భక్తి భావనతోనైతే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు అక్కడ విరాళాలు ఇచ్చారో వాటిని దుర్వినియోగం చేయడం, వాటిని ఏ రకంగా రాజకీయాల అవసరాల కోసం గతంలో ఉన్న చైర్మన్ గాని అధికారులు గాని వాడుకున్నారో వీటి మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఆ రకంగా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరిగింది. ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క మరి శాపం వల్లనే ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ వ్యాఖ్యలు నిజమే అయితే గన దానికి కారకులైనటువంటి వారిని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి శిక్షిస్తారు. ఇది వినేదానికే బాధగా ఉంది. సరే, ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు.
చూస్తున్నారు కదా, దేవుడితో ఆటల అన్న ప్రశ్న ఇప్పుడు అటు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం అటు అధికార పక్షం ఒక రకంగా మాట్లాడుతుంటే మరోపక్క ప్రతిపక్షాలు కూడా నానా రకంగా దాన్ని ఖండిస్తూ వస్తున్నాయి. ఏం జరుగుతుంది, అసలు దేవుడితో ఆటలాడుతుంది ఎవరు, ఏంటి, దీనికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు ఈ అంశాలకు సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఇక పక్కా సత్యనారాయణ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా కుసుమ కుమారి, టీడీపీ నాయకులు, ఇక రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ నాయకులు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా కుసుమ కుమారి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందు మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక రకంగా మీడియానే కాదు అందరూ యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి భక్తులు హిందువుల మనోభావాలు దెబ్బతీసే రకంగా చేసిన ఈ మాటలు ఏవైతే ఉన్నాయో కూడా అందరూ కూడా ఒక రకంగా ఉలిక్కి పడ్డారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఏమంటారు అసలు? ఎందుకంటే పవిత్రత పైన కూడా ఈరోజు మచ్చ తెచ్చే రకంగా వ్యాఖ్యలున్నాయి. ఏంటి ఇందులో నిజం ఎంత? సునీత గారు నమస్కారం అండి. చెప్పండి. హలో, నాతో ప్యానెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్కడ తయారు చేస్తున్నటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని చెప్పి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడము నిజంగా అసలు తప్పు చేయకపోతే వీళ్ళకి ఎందుకు అంత ఉలుకుపాటు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? అసలు అక్కడ ఫస్ట్ నుంచే మనం చూస్తా ఉన్నామండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందువుల యొక్క ఆలయాలన్నా హిందువుల యొక్క ఆచారాలన్నా వాళ్ళకి గిట్టదు. మనం ఫస్ట్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, 7 కొండలు ఎందుకు వెంకటేశ్వర స్వామికి అని చెప్పి. కాబట్టి ఈ రోజు ఎంతో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కాలినడకన వచ్చి అక్కడ ఉన్నటువంటి లడ్డూ ప్రసాదాన్ని 2 చేతులతో కళ్ళద్దుకొని ఎంతో అపురూపంగా తీసుకునేటటువంటి ప్రసాదము. మనం గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దంపతులు కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదం ఇస్తే వాళ్ళు తీసుకోవాలా. ఇప్పుడు తెలుస్తోంది ప్రజలకి, అంటే వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అంటే ఆ లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేదు, దాంట్లో ఏదో కల్తీ చేస్తున్నారన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ ప్రసాదం తీసుకోలేదని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారండి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అంటున్నారు, ఏమని, నువ్వు మనిషి పుట్టుకు పుట్టేవంటే ఈ విధమైనటువంటి మాటను మాట్లాడు అని చెప్పి. ఏది మీరు చేసినటువంటి తప్పుల్ని ప్రజలకు తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన మనిషి పుట్టుక పుట్టావా అని చెప్పి మాట్లాడుతా ఉన్నారే. అసలు మీరు మనిషి పుట్టుక పుట్టి ఉంటే మీరు అలాంటి తప్పులు చేయొచ్చా? మీరు తప్పు చేయకపోతే మీరు నిరూపించుకోండి, అంతేగాని ఆ విధంగా మాట్లాడడం ఏంటి? కాకపోతే ఈ రోజు వరదలు వచ్చినాయి, వరదల్లో సహాయ సహకారాలు చేయడంలో విఫలమైనారు కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలు డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఈ విధంగా మాట్లాడుతున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఏం కాదండి. దేవుని కొండపైన ఈ రోజు దేవుని కొండపైన అనేక రకాలైనటువంటి తప్పులు జరిగినాయి కాబట్టి ఈ రోజు వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, భూమన కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు ఎవరైతే టీటీడీ చైర్మన్ గా చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ కూడా ఉలికి పడతా ఉన్నారు. ఈ రోజు భక్తులు ప్రశ్నిస్తా ఉన్నారు, ఇలాంటి ప్రసాదాలు తయారు చేసి ఎవరి ప్రాణాలు తీయడానికి మీరు ఈ రోజు సిద్ధంగా ఉన్నారు? మీరెందుకు దేవుని ఆలయంలోకి వచ్చి ఈ రోజు టీటీడీ చైర్మన్ అని చెప్పి ఎంతమంది భక్తుల యొక్క ప్రాణాలతో చెలగాట మారుతా ఉన్నారని చెప్పి ఈ రోజు ప్రజలు దేశవ్యాప్తంగా ప్రజలందరూ చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రజలకు మీరు సమాధానం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలకు కాదు మీరు సమాధానం చెప్పాల్సింది. అసలు దేవుని ప్రసాదము ఎంతో భక్తితో తీసుకున్నటువంటి ప్రసాదం పైన కూడా మీరు రాజకీయం చేసి అక్కడ కూడా నాణ్యత లేనటువంటి వస్తువులను వాడి జంతువుల యొక్క నెయ్యిని వాడి అక్కడ కూడా కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి మీరు రాజకీయం చేసి ఈ రోజు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు ఎంతో మంది టీటీడీ చైర్మన్లుగా పనిచేశారు. మరి వాళ్ళపైన ఇలాంటి ఆరోపణలు రాలేదే? మరి మీరు కూడా 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్లు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఇలాంటి తప్పులు చేయలేదే? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణతో రాష్ట్రాన్ని పరిపాలిస్తారండి. ఎక్కడైనా సరే తప్పు జరిగితే తప్పుని తప్పుగానే ఆయన మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వంలో మీరు చేసేటువంటి ఇలాంటివి ఇంకా ఎన్ని వినాలనో ఎన్ని చూడాలనో, మీరు చేసేటువంటి తప్పులు ఇంకా ఎన్ని బయటకు వస్తాయో, అప్పుడే మీరు ఉలికి పడితే ఎట్లా? ఇంకా మీరు చాలా సమాధానాలు చెప్పుకోవాలి ప్రజలకి. కాబట్టి మీరు తప్పులు చేసి కొండపైన ఈ రోజు ఆ తప్పుని తప్పుగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా అందుకే కదా వెంకటేశ్వర స్వామిని మీకు ఒక శిక్ష చేశారు, 11 సీట్లకు పరిమితం చేసి. ఎందుకు చేశారు మీకు 11 సీట్లకు? మీరు చేసిన తప్పులకి ఇది ఒక పెద్ద శిక్ష. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడాలి.
తిరుమల కొండపైన ఏం జరిగింది, ఇంకా ఇలాంటివి ఎన్ని తప్పులు చేశారు, ఇంకా ఎంతమంది భక్తులకి ఈ రోజు మోసం చేశారు అనేటువంటి ఇంకా ఎన్ని బయటకు వస్తాయని చెప్పి మాకు భయం వేస్తా ఉంది. నిజంగా చెప్పాలంటే ఎంతో పిల్లలకి మొక్కుబళ్ళు చెల్లించుకోవడానికి అక్కడ తీసుకొచ్చినటువంటి ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని వచ్చి ఒక్క పొద్దుండి ఊర్లో 10 మందికి పంచుతారండి ప్రసాదం, మళ్ళీ తీసుకొచ్చి ఎంతో పవిత్రతతో అలాంటి ప్రసాదంలో కల్తీ చేసి మీరు కల్తీ చేసినటువంటి ప్రసాదాన్ని భక్తులకి ఇచ్చి అది తప్పు, మీరు చేసింది ఇట్లా నాణ్యత లేనటువంటి ప్రసాదాన్ని అక్కడ తయారు చేశారని చెప్పి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మీరు ఎందుకంత ఉలికి పడుతున్నారు? మీరు తప్పు చేయకపోతే ఇప్పుడు ఏదైతే ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడారు కాబట్టి అందరూ ఉలిక్కి పడతారండి, ప్రజలు కూడా ఉలిక్కి పడ్డారు ఈ విషయంలో, కాబట్టి ఎవరైనా రియాక్ట్ అవుతారు. కానీ అసలు నిజాలు ఉన్నాయా, ఆధారాలు లేకుండా మాట్లాడడం కూడా అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే కూడా కొన్ని రకాలుగా మరో వాదన కూడా వినిపిస్తుంది, వెజిటేబుల్ ఆయిల్ వాడారు అంటూ కూడా ఒక మాట అయితే వినిపిస్తుంది. యానిమల్ ఫ్యాట్ అనేది దానికి రుజువులు ఏమున్నాయనే కూడా ఉంది. ఆ రుజువులు ఉన్నాయా? ఆధారాలు లేకుండా మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారి చిన్నది కాదండి. ఆయన ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఆ సన్నిధిలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. అక్కడ లోపం లేకపోతే ఆయన విధంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు తిరుపతి కొండపైన ఇంకా ఎన్నో లోపాలు జరిగినాయి, ఎంతో మోసం చేసినారని చెప్పి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. మీరు లడ్డులో మీరు అలాంటి జంతువుల నెయ్యి వాడకుండా ఉంటే మీరెందుకు ఈ రోజు ఉలికి పడతారు? మీకెందుకు అంత బాధ? ఎందుకంత భయపడతారు? మీరు నిరూపించుకోండి. నెక్స్ట్ వచ్చేసి అది మీరు నిరూపించమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ అడుగుతున్నారు కదా. మరి ప్రసాదము తయారు చేసి ప్రజలకు ఇచ్చేస్తున్నారు మీరు, కానీ ఈ రోజు నిరూపించమని చెప్తున్నారు. కానీ ఆ రోజు తప్పు జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు బయటకు క్లూ ఇచ్చారు కాబట్టి ఈ రోజు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎందుకు ఇలాంటి తప్పు ఇంకొకసారి చేయకుండా ఉంటారనేటువంటి ఆలోచనతో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇలాంటి తప్పులు ఇంకా చాలా చేశారు. మీరు ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొండపైన ప్రసాదం తీసుకోలేదు వాళ్ళ దంపతులు అంటే ఇప్పుడు మేము అనుకుంటా ఉన్నా ఎందుకు తీసుకోలేదనేది. అంటే దాంట్లో కల్తీ కలిసిందనేది బాగా అర్థమవుతుందండి. ఓకే అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ సత్యనారాయణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ సత్యనారాయణ గారు చెప్పండి, ఏదైతే ఇప్పుడు తిరుపతి విషయంలో, తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఏకంగా టీటీడీ ప్రతిష్ట పైన కూడా పడుతుంది. అదేవిధంగా కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే రకంగా కూడా ఈ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. ఏంటి ఇందులో వాస్తవం ఏంటి? అసలు బీజేపీ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులకి, ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. ఇప్పుడు విషయం చాలా గంభీరమైన విషయం ఇది. ఎందుకంటే ఆరోపణ చేసేటటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. ఆరోపించబడినటువంటి పరిస్థితి పరిగణలో తీసుకునేది కోట్లాది హిందూ మనోభావాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రం అది. కాబట్టి దీనికి చాలా ఇంటెన్సిటీ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది. ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో వారు ఎప్పుడైతే నా దగ్గర సమాచారం ఉంది అనే మాట అంటంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా కూడా యావత్తు ఉలుకుపడినటువంటి పరిస్థితి. అయితే దీనిపై భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం ఏంటంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి అయితే ఇమ్మీడియట్ గా మీరు ఎంక్వైరీ కండక్ట్ చేయించండి. గవర్నమెంట్ లో ది ఫస్ట్ స్టాండ్ ఏంటంటే మీరు కండక్ట్ చేయించండి. మనం ఏదైనా ఒక విషయం చెప్పిన తర్వాత ఆ విషయంలో వాస్తవాలు బయటకు తీయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మనపై ఉంది. కేవలం ఏదో అపోజిషన్లో ఉన్నటువంటి నాయకుడు మాట్లాడొదిలేయటం కాదు. ఎందుకంటే ఇది సామాన్యమైన విషయం కాదు, చాలా సీరియస్గా తీసుకోవాలి. ఆలయ పవిత్రతకు సంబంధించినటువంటి విషయం. అయితే అనుమానాలు అంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ క్రిస్టియన్, అందులో అసలు అనుమానం లేదు. అసలు అతన్ని హిందూ దేవాలయాలకు అలౌ చేయడం అన్నది ఫండమెంటల్ మిస్టేక్. అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి అన్యమతస్తుడికి. ఎందుకంటే వాళ్ళ నాయన గారు చనిపోతేనే ఆయన క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం ఖననం చేస్తారు. వారి అమ్మగారు ఇప్పుడు కూడా సంఖ్యలో బైబిల్ పెట్టి తిరుగుతూ ఉంటారు. ఆయన మరణించిన ప్రతి సందర్భంలోనూ మనం చూస్తూనే ఉంటాం ఆయన క్రైస్తవ సాంప్రదాయాలే పాటిస్తారు. క్రైస్తవ సాంప్రదాయాలు పాటించడం నేరం అని మేము చెప్పం. కానీ ఆయనకి ఆ మతం మీద విశ్వాసం ఉన్నప్పుడు ఇంకో మతం దగ్గర టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో అతనికి ఓట్లు వేసింది అతను క్రిస్టియన్ అనో లేకపోతే హిందువునో ఇంకోటనో కాదు. 2019లో అతను ఎన్నుకుంటుంది ఒక రాజకీయ నాయకుడిగా అతను భావించి ఎన్నుకోవడం జరిగింది. కానీ ఇటువంటి నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఎప్పుడైతే తాము నమ్మనటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి నటించాల్సిన అవసరం.
అంటే ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి పలానా దేవుని నమ్ముతున్నారా లేదా అనేది కూడా కాదు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అప్పట్లో మాజీ సీఎం, ఇప్పుడు అప్పట్లో సీఎం గా ఉండే కాబట్టి అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి. మీరు అన్నట్లుగా కేవలం అటు క్రిస్టియన్స్ కాబట్టి అక్కడే ఉండాలి, ఇటు హిందువుల గుళ్ళకు రావద్దు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజలందరూ కలిసి ఆయన్ని సీఎం గా ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన అందరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. నో 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 హిందూస్ ఎండోమెంట్స్ చారిటబుల్ యాక్ట్స్ రిఫర్ చేసినప్పుడు అతను సీఎంఏ కాదు, పిఎం అని కూడా ఎలా చేయరు. మీకు ఇంకా గుర్తు మీకు తెలియదు, 1974లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి పూరి దేవాలయానికి వెళ్తే ఆవిడ బయటికి గంటేశారు అక్కడ ధార్మిక మండలి. ఆవిడ రావడానికి వీల్లేదు అన్నారు, ఎందుకంటే బికాస్ షీఈ్ ముస్లింని వివాహం చేసుకుంది కాబట్టి. అది ఎందుకంటే మీకు అలాగే ఎవరు పెడితే వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళిపోవడానికి అనేది పాయింట్ కాదు అసలు. జోలికి వెళ్ళొద్దని మీరు అంటున్నారు కదా, దానికి ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో టీటీడీని ఒక వాళ్లకు స్వలాభాల కోసం వాడుకున్నారంటూ కూడా ఏదైతే అంటున్నారో, అంటే ఆయన స్వలాభాలకే వాడారా లేదంటే రాష్ట్ర అభివృద్ధి కోసం వాడారా అనేది కూడా తెలియదు కదా. అది కూడా కాదండి, ఎందుకంటే ఇందులో పాయింట్ ఏంటంటే మీరు వెళ్ళొచ్చు, ఎలా వెళ్తారు, ఫారినర్స్ కూడా వెళ్తారు. ఎలా వెళ్తారు వాళ్ళు? అక్కడ డిక్లరేషన్ ఫారం మీద సంతకం పెట్టి ఆ డిక్లరేషన్ ఫారం సబ్మిట్ చేస్తే ఆ దర్శనానికి అలౌ చేస్తారు. అది ప్రొసీజర్. అది నేననేది ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్టికులర్ క్రిస్టియన్, ఆయన అభ్యంతరం ఏం లేదు మాట. ఆయన వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేయాలి, డిక్లరేషన్ ఇచ్చి ఆ ఎండోమెంట్స్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి. అతను ముఖ్యమంత్రికి అక్కడ ఎగ్జంప్షన్ లేదు చట్టంలో. ఆ రకమైనటువంటి కాన్స్టిట్యూషనల్ సెటప్ లో ఉంటే ఒక పాయింట్. రెండు, ఇప్పుడు మూడో విషయం ఏంటి, గత 5 సంవత్సరాల కాలం బట్టి తిరుపతి నుంచి వచ్చేటటువంటి లడ్డు 4-5 గంటల మినహా కూడా అది దానికి ఉన్నటువంటి ఆ వాసన కానీ లేదా దానికి సంబంధించినటువంటి నాణ్యత కానీ నిలబడనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది. మరి పూర్వం ఎలా ఉండేది, కనీసం 5-6 రోజుల వరకు కూడా లడ్డు పాడయ్యేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి ఇది కంటామినేషన్ జరిగింది. కంటామినేషన్ కూడా 2 రకాలుగా ఉంటుంది. కంటామినేషన్ ఎలా జరగవచ్చు, పొల్యూషన్ ఆధారంగా, లేదా అందులో ఏదైనా మనం ఇతరితర వస్తువులు వాడలేదు. కానీ ఇది అభియోగించింది ఏంటి, జంతువుల యొక్క మాంసానికి చెందినటువంటి ఒక నూనెను తీసి వాడారు. ఇది ఇంకా దారుణం. అసలు మాంసాహారమే నిషిద్ధం అనేటటువంటి ప్రాంతంలో జంతువులకు చెందినటువంటి కొవ్వుని మరి తిరుపతి లడ్డూలకు ఉపయోగించారంటే ఎంత ఘోరమైనటువంటి నేరం అవుతుంది. ఒకవేళ ఇది ఆరోపణలో బయటకు వస్తే దానికి నిరూపించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది. నాలుగవది, అసలు తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దర్శనాల విషయంలో కానీ వాటి విషయంలో కానీ చూస్తూ ఉన్నాం కదా. రోజా అసలు విచ్చలవిడిగా ఆవిడ ఎంతమందిని తీసుకెళ్ళి వచ్చి దాని మొత్తం కూడా డేటాలను కూడా తీస్తూ ఉన్నారు. అసలు ఒక్కొక్క ట్రిప్ అంతసేపు వారం రోజులకు ఒకసారి వెళ్ళడం, ఆవిడ కూడా వెళ్ళేటప్పుడు 40 మంది వెళ్ళడం, ఆ 40 మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేయడం, ఈ రకమైనటువంటి ఒక సిస్టమ్ కూడా అక్కడ కనపడుతుంది. ఇది కాక అసలు మీకు ఎండోమెంట్స్ ల్యాండ్ యొక్క ప్రాపర్టీస్ కానీ దానికి వచ్చిన ఆదాయాలు కానీ ఈ రాష్ట్రంలో ఖర్చు చేసే విషయం మీద కూడా గత అనేక సంవత్సరాలు 1980 కాదు అంత పూర్వం కూడా జనసంఘం ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీకి స్టాండ్ ఉంది. మీకు చర్చిలకు లేనటువంటి గవర్నమెంట్ అజమాయిషి, మసీదులకు లేనటువంటి గవర్నమెంట్ అజమాయిషి, హిందూ దేవాలయాలకి అజమాయిషీ చేసే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేయాలనేటటువంటి పాయింట్ కూడా మాకు సంబంధించినటువంటి మా యొక్క పర్సనల్ ఎజెండా, బీజేపీ యొక్క ఆలోచన విధానం ఆ స్థాయిలో ఉంటుంది. దానికి ఎవరో ఇచ్చినటువంటి భూములు, దాని మీద వచ్చేటువంటి ఆదాయాలని, ఈ పవిత్రత వీటన్నిటి ఆధారంగా ఉంది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా టచ్ చేస్తూ మాట్లాడుతున్నాం. అతని యొక్క పరిస్థితులు గడిచిన 5 సంవత్సరాల కాలంలో కూడా హిందూ దేవాలయాల మీద అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి యొక్క రథం దగ్ధం కానీ లేదా ఆ శ్రీరాముని యొక్క శిరస్సు ఖండించేటటువంటి విషయంలో కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో జరిగినప్పుడు విచారణ ఎక్కడ చేపట్టారు, దోషులు ఎక్కడ నిరూపించారు. ఓకే అండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అంశం ఏదైతే తెరపైకి వచ్చిందో కూడా సత్యనారాయణ గారు, ఇప్పుడు మరోపక్క కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి మరోపక్క బీజేపీ కూడా ఈ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది అనుకోవచ్చు, ఎందుకంటే బాధ్యులపై ఎలాంటి చర్యలు ఉంటాయి అనుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి డెఫినెట్ గా మేము భారతీయ జనతా పార్టీ నుంచి వారికి కూడా ఒక నివేదిక ఇస్తాం. మీరు ఆరోపించారు, మీ దగ్గర సమాచారం ఉందని మీరు అంటున్నారు కాబట్టి మీరు దీన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్ మీద ఉంది. ఇమీడియట్ గా మీరు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ ఇండిపెండెంట్ కమిషన్ కానీ వేసి మీరు దీన్ని అతి తొందరగా దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీన్ని తేల్చాల్సిన బాధ్యత ఆరోపించిన వాడు ఇప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈ గవర్నమెంట్ మీద నిలబడింది. ఖచ్చితంగా ఆరోపించారు కాబట్టి ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి సంబంధించిన విషయాలన్నీ వేరేగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా భగవంతునితోటి ఆటలాడేటటువంటి పరిస్థితికి ఎవరు సాహసించినా ఎవరు కూడా బతికి బట్టకి
ఎక్కడ ముఖ్యంగా వెంకటేశ్వర విషయంలో నేను చాలా మంది దేవుడితో ఆటలు ఆడిన వారికి కూడా ఎలాంటి రిజల్ట్ కూడా వచ్చిందో మనందరం చూసాము, గతంలో కూడా చూసాము. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు కీర్తన గారు, జనసేన నాయకురాలు. కీర్తన గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కీర్తన గారు, ఏమంటారండి ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారు? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకు, ఐ న్యూస్ వీక్షకులకు నమస్కారం మేడం. నేను ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళని అండ్ అసలు జనసేన పార్టీ స్పోక్స్ పర్సన్ గా నిజంగా ఇదైతే హర్షించదగ్గ విషయమే. ఎందుకంటే ఇన్ని రోజుల ఆవేదన సామాన్య భక్తులది కావచ్చు, స్థానికులది కావచ్చు, ఒక పార్టీ రిప్రజెంటేటివ్స్ గా మేమందరూ పడుతున్న ఆవేదన, ధార్మిక సంస్థ మా అందరి మనోభావాలు దెబ్బతినే విధంగా స్వామివారి ప్రసాదాన్ని కూడా స్వీకరించడానికి కూడా ఇష్టపడని ఒక వ్యక్తి సీఎం గా ఉండడం గతంలో. అటువంటి వ్యక్తి స్వామివారికి వస్త్రాలు తీసుకొని వస్తూ సతీమణితో రాకోకుండా ఉండడం అది నిజంగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఎక్కడ సతీ సమేతంగానే వచ్చి స్వామివారి కైంకర్యాలని, స్వామివారి పూజా కార్యక్రమాలని ఎక్కడైనా చేస్తారు. ఇంట్లో ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నామని భార్యాభర్తల్ని కూర్చోమంటారు. అటువంటిది స్వామివారికి బ్రహ్మోత్సవాలకు ఇచ్చే పట్టు వస్త్రాలకి భార్యను తీసుకురాకుండా వచ్చే వ్యక్తి సీఎం గా ఉండి, అటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తూ అతను నియమించిన వాళ్లే ఇక్కడ అధికారులుగా ఉంటే ఎలా ఉంటుందో గత 5 ఏళ్లుగా అందరు చూసాం. టు బి ఫ్రాంక్, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తీసుకొని వచ్చారో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దీన్ని ఐడెంటిఫై చేయలేకపోయినాం, కానీ మేమైతే గమనించాం. అంటే ఈ నాణ్యత తగ్గడం అనేది ప్రతి ఒక్కరం వాపోతూనే ఉన్నాం, ప్రతి ఒక్కరం దీన్ని చెప్తూనే ఉన్నాం. మీడియా సాక్షులు కావచ్చు, లోకల్ కావచ్చు, యాత్రికులు కావచ్చు, భక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఆ నాణ్యత తగ్గుతోంది. ఏదైతే లడ్డు విదేశాలకు పంపిస్తూ ఉంటారు, వారం 10 రోజులైనా దాంట్లో ఒక దుర్వాసన రాదు, అదే ఆ చెమ్మ అనేది ఆ లడ్డు లోపల అలాగే ఉంటది. ఎంత ఫ్రెష్ గా ఉండడం తిరుమలకు ఒకటే సాధ్యపడుతుంది అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. ఈ రోజు మేము పైన కొండకెళ్ళి కిందకి దిగి ఇంటికి వచ్చే లోపలే ఆ తేమ అనేది తగ్గిపోతుంది, ఆ క్వాలిటీ తగ్గిపోతుంది, స్మెల్ వస్తుంది. ఏదైతే ఆ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒక ఫ్లేవర్ దాంట్లో ఉండట్లేదు. అలాగే మేము గత 5 ఏళ్లుగా చూస్తున్నాము, మీరు కూడా గమనించే ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత రకరకాల ప్రసాదాలు కొంచెం అమౌంట్ లో ఉన్నా అందరికీ ఒక చిన్నపాటి గుంత గిన్నెల్లో ఇస్తుంటారు, ఇస్త్రాకు లాంటి గిన్నెల్లో పెడతారు. మీరు 5 ఏళ్లలో ఎవరినైనా అడగండి, మాకు ఏదైనా వేరే ప్రసాదం చూసావా అంటే విఐపీలు కాకుండా వేరే ఎవరైనా సామాన్య భక్తులు వచ్చే దారులలో ఇచ్చే ప్రసాదాలలో వేరే ప్రసాదాలు చూసారా? అండ్ కంపార్ట్మెంట్స్ లో యాత్రికుల్ని కూర్చోబెడతారు, అక్కడ మాకు సప్లై ఉంటుంది ఫుడ్ అనేది, అది కూడా ఇస్తున్నారా? పసిబిడ్డలకు పాలు ఇస్తున్నారా? ఇటువంటివి ఇప్పుడు ఈ 2 months గా మళ్ళీ మేము చూస్తున్నాం, మళ్ళీ మేము భక్తుల దగ్గర వెళ్తున్నాం తప్ప ఇటువంటివి మేము వాపోతూనే ఉన్నాము. అన్నదాన సత్రాలు ఎస్పెషల్లీ వెంగమాంబ, అక్కడ కూడా క్వాలిటీ సరిగ్గా లేదు అని భక్తులు యావత్ భక్తులే గొడవపడి అక్కడి నుంచి తినకుండా అన్నం వదిలిపెట్టిన రోజులు మేము చూసాం. ఎందుకంటే ఎప్పుడు టీటీడీ ప్రసాదాల్లో, టీటీడీ అన్నదాన సత్రంలో కానీ ఇలాంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే బారులు తీరిపోయి ఉంటారు, లక్షల మంది తింటారండి ఒక రోజుకి, లక్షల మంది. అటువంటి చోట కూడా అన్నం వదిలి వెళ్తున్నారంటే మాకు స్టాక్ అనిపించింది. మేము వెళ్ళి గమనిస్తే కూడా మేము అదే చూసాం. అంటే ఆ నీట్నెస్ లేదు, అదంతా ఒక రకంగా ఎన్విరాన్మెంటే బాగా లేకుండా ఆ ఫుడ్ క్వాలిటీ కూడా తగ్గింది. ఇటువంటి గమనించి చెప్పడం జరిగింది. అండ్ స్టాల్స్ పెడతారు, అక్కడక్కడ స్టాల్స్ పెట్టి రెడీమేడ్ గా బిస్మిలాబాద్, ఈ పెరుగన్నాలు ఇట్లాంటి సప్లై చేస్తారు. అటువంటివి కూడా 5 ఏళ్ళలో చూడలేదు. కేవలం దోచుకోవడం కోసం టీటీడీలో తన వాళ్ళని నియమించండి, తన బంధువర్గాల్ని, ఈ వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని, ఇలా అంతా ఒక ఆయనకు బాగా ప్రీతికరమైన వాళ్ళని స్వామి కోసం కాకుండా ఆయన కోసం అపాయింట్ చేసుకొని ఆయన కార్యకలాపాలని ఏదైతే అక్రమంగా ఇలా సంపాదించుకోవడానికి అనువుగా ఉంటుందో అలా చేసాడు. ఈ రోజు లడ్డు అనే ఇష్యూ మన సెంటిమెంట్, కీర్తన గారు మీరు చెప్తున్నారు క్లియర్ గా. ఎందుకంటే ఇప్పుడు మీరు స్థానికులు కాబట్టి అక్కడ మీకు గతంలో ఇలాంటి విషయాలు తెరపైకి వచ్చాయా అంటే ఇప్పుడు ఏకంగా ఇప్పుడు లడ్డు నాణ్యత విషయంలో మనం వింటున్నాం, ఇప్పటి వరకు చాలా వరకు నాణ్యత విషయంలో రకరకాల చర్చలు కూడా జరిగాయి, మనందరం చూస్తున్నాం. కానీ ఇది ఏకంగా టీటీడీ పైన టీటీడీ ప్రతిష్టకి భంగం కలిగించే రకంగా, కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే రకంగా కూడా ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చిందంటే కూడా ఇది ఏకంగా కేవలం లడ్డు విషయమే కాదు, అక్కడ పవిత్రత విషయంలో కూడా వస్తుంది. అంటే జంతువుల కొవ్వుని వాడుతున్నారన్న అంశం ఇది. అంటే గతంలో కూడా మీకు ఈ అంశం తెరపైకి వచ్చిందా, లేదంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు తెలిసిందా? అంటే నాణ్యత తగ్గుతున్న విషయం, లోపిస్తున్న విషయం అందరికి గమనించాం. దానికి కారకం ఇది అని మాకు తెలియదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ విషయాన్ని ఎవరు నోటీస్ చేయలేకపోయారు. ఎందుకంటే మేము అంతగా డీప్ గా ఎవరిని అన్వాల్వ్ చేస్తున్నారు, ఎక్కడ అక్కడ ఏమైనా పర్మిషన్లు ఇస్తున్నారు, కనీసం అక్కడ అఫీషియల్ సైట్ లో కూడా ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటుంటే కదా.
ఏ ఇన్ఫర్మేషన్ ఉంది మొత్తం హిడెన్ కెమెరాస్ ద్వారా రన్ చేశారు టీటీడీ రోజు. ధార్మిక సంస్థకి ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉండాలి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వమే ధార్మిక సంస్థలోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేయాల్సిన విధులను కూడా ప్రభుత్వం నిర్వహిస్తూ పూర్తిగా ప్రభుత్వ కంట్రోల్లోకి పోయి అసలు ఏళ్ల తరబడి ఉన్న కాంట్రాక్టర్స్ ని మార్చేసేసి వీళ్ళకి నచ్చిన వాళ్ళకి లీజులకు ఇచ్చుకుంటూ మామూలుగా ఆవు నెయ్యి అంటే మీకు తెలుసు ఏదైతే కర్ణాటక ఆర్ పంజాబ్ లో నుంచి ఎక్కువ అక్కడ ఉత్పత్తి అవుతుంది. ఇంకా అంత పెద్ద ఎక్కడ ఇక్కడ ప్రాజెక్ట్స్ లేవండి. అట్లాంటిది మీరు ఎవరో దిక్కు దివానం లేని వాడికి ఇచ్చి వాడి ద్వారా టెండర్లు వాడించుకొని మీరు సేఫ్టీ మెజర్స్ పాటించకుండా ఈ రోజు ల్యాబులు ఉన్నా దాంట్లో సిబ్బంది లేకోకుండా మీరు ఏ విధంగా సేఫ్టీ చేశారండి? ఏ విధంగా సేఫ్టీ కంట్రోల్ కి దగ్గర 2 hours పడుతుందంట ఆ ప్రాసెస్ చేయడానికి. ఇది ఆవు నెయ్య కాదా అని అట్లాంటివన్నీ చేస్తున్నారు. రోజుకి 14 టన్నుల ఆవు నెయ్యి అవసరం పడుతుంది నెలకి అంటున్నప్పుడు, ఆ పీరియడ్ మొత్తానికి అవసరం పడుతున్నప్పుడు ఎంత మేరకు మీరు క్వాలిటీ చెకప్ చేస్తున్నారు? ఆ క్వాలిటీ కంట్రోల్ ఎంత వరకు పర్యవేక్షిస్తుంది? అంటే వీటి పైదానికి ఏది ఆన్సర్ లేదు. ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఆయన వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్నారు. ఏంటంటే మేము ప్రమాణం చేస్తాం, ఏంటంటే రేపు ఎప్పుడైనా ఒక మర్డర్ చేసేసి కోర్టుకి వెళ్ళి నేను ప్రమాణం చేస్తానంటే ఒప్పేసుకుంటారా? ఆ ప్రమాణాన్ని స్వీకరించి ఆయన నిర్దోషిగా ప్రకటిస్తారా? మేము ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వంలో మేము అధికారులుగా ఉన్నప్పుడు తప్పులు జరగలేదు. మేము ఏ ఎంక్వైరీకైనా వస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ఎంక్వైరీ వేయండి అనాలన్నా మేము ప్రమాణం చేస్తామంటారా? అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఇది. భక్తులతో మీరు మీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిజానిజాలు తేల్చుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను, ఏ ఎంక్వైరీ అయినా వేయండి అని ఇద్దరు చైర్మన్లు ఒప్పుకోవాలి. ఎమోషనల్ గా మేము ప్రామిస్ చేస్తానంటే రేపు ఒక మర్డర్ చేసి వాటి నేను ప్రామిస్ చేస్తాను నేను చేయలేదని ఒప్పేసుకుని విడుదల చేస్తాము మనము. ఇప్పుడు కీర్తన గారు ఇప్పుడు ఈ విషయంలో నిజంగానే అలాంటి జరిగితే కూడా బాధ్యులపైన కఠిన చర్యలు ఉండాలంటూ కూడా ఖచ్చితంగా భక్తుల నుంచి కూడా డిమాండ్స్ ఇప్పుడు వెల్లువెత్తుతాయి ఖచ్చితంగా. మరోపక్క అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏదైతే యాక్షన్ ఏదైతే అంశాల్లో సీరియస్ గా ఉంటాడో చాలా ఫాస్ట్ గా రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? చాలా చాలా సీరియస్ గా ఉంటారండి. ఎందుకంటే ధార్మిక సంస్థలకు జరుగుతున్న అన్యాయాల విషయంలో గొంతిప్పి గట్టిగా మాట్లాడే వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. అందులో భాగంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాన్ని బయట పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించాలి. పార్టీలకు అతీతంగా హిందూ ధర్మం కోసం అందరూ పాటుపడాలి. ఎందుకంటే అంత పెద్ద సంస్థలో మనోభావాలు దెబ్బతినే విధంగా స్వామివారి ప్రసాదంలోనే జంతువు కొవ్వు ఇది ఉంది అని అంటున్నారంటే వీళ్ళు ఇంకెంత నీచానికి ఒడిగట్టుంటారు, ఇంకెలాంటి కార్యక్రమాలు అక్కడ జరిగి ఉంటాయి. ఇంతకు ముందు కూడా సాంప్రదాయ వంటకాల పేరుతో వీళ్ళు చివాట్లు దీన్ని పక్క తప్పుకున్న వ్యక్తులు వీళ్ళు, మీకు గుర్తుకుందో లేదు. అలాగే స్వామివారి ప్రసాదాల విషయంలో కావచ్చు వీళ్ళకి నచ్చిన వాళ్ళని ఆఫీసర్స్ గా అపాయింట్ చేసుకుని ఎక్కడ డొలతనం చేయాలో అక్కడ డొలతనం చేశారు మేడం. ఆఫీసర్స్ యూటిలైజ్ చేసుకున్నారో వాళ్ళని బెదిరించారో ఏం చేశారో అక్కడ మాత్రం నాణ్యత తగ్గింది. స్వామి భక్తుల విషయంలోనే భక్తులే ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళ నోరు ముయించే ప్రయత్నం కూడా ఈవో గారు చేశారు. గతంలో ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు కీలక పాత్ర ఇక్కడైతే పోషించారు. ఆ విషయం వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఎంక్వైరీ అయితే వేయనున్నారు. ఆ ఎంక్వైరీలో నిజాలు ఖచ్చితంగా తెలుస్తాయి. ఓకే, ఎస్ అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్ లక్ష్మణరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ లక్ష్మణరావు గారు చెప్పండి, మనం చూస్తున్నాం చాలా పెద్ద నింద అయితే ఇప్పుడు వైసీపీ పైన ఉంది. దానికి సంబంధించి నిజాలేంటో కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వైసీపీకి ఇప్పుడు ఆసన్నమైందని చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు అటు మాజీ సీఎం జగన్ పైన అదేవిధంగా వైసీపీ పార్టీ పైన చేసిన ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో కూడా అందులో నిజమెంత ఉంది? మీరేమంటున్నారు? దీన్ని ఖండిస్తున్నారా లేదా? చాలా మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే రకంగా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఉన్నాయో కేవలం ఇది అంటే స్వలాభం కోసం జరిగిందా, లేదంటే రాజకీయంగా ఏం జరుగుతున్నాయో తెలియదు కానీ దేవుడితో ఆటలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి, ఏంటి ఏమనుకోవచ్చు? సునీత గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి ఐఎన్ఎస్ వీక్షలకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారం. సునీత గారు, మనకి పరిపాలన చేతగానప్పుడు, పరిపాలనపై అవగాహన లేనప్పుడు, మనకు 75 సంవత్సరాలు వచ్చి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకున్నప్పుడు, ఏదో ముసలితనం వచ్చిస్తే విజనర్ అని చెప్పుకున్నప్పుడు ఇటువంటి పిచ్చివా కూడా వాగుతారు. ఎందుకంటే ఏ ప్రాథమికంగా ఏ యొక్క ఆధారాలతో నువ్వు మాట్లాడావు? నువ్వు మాట్లాడింది ఎవరో చిన్న స్థాయి వ్యక్తి కాదు, ఒక సాక్షాత్ రాష్ట్ర సీఎం గా నువ్వు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ కి నువ్వు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉండి రేపు పొద్దున్న నిజంగా ఇది జరిగిందని విత్ ప్రూఫ్ తో కానీ నువ్వు కానీ బయట పెట్టకపోతే చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా ఇది హిందువుల యొక్క మనోభావాలని అంటున్నారు కదా, కోట్ల మంది తినే ప్రసాదమే కదా, దీనికి కట్టుబడి నువ్వు ఖచ్చితంగా దీని మీద జరిగినటువంటి ప్రతిది కూడా ఎవరైతే నెయ్యి సప్లై చేసింది ఎవరు, డిస్ట్రిబ్యూటింగ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ లడ్డు తయారు చేసిన వ్యక్తులు ఎవరు, లడ్డు తయారు చేసిన వ్యక్తుల్ని
ఎవరు పడితే వాళ్ళు అధికారంలోకి వచ్చినతో నియమించరమ్మా. అది వాళ్ళకు ఉన్నటువంటి కమిటీలో ఎప్పటి నుంచి వాళ్ళ తరతరాల నుంచి వాళ్ళు వంశపరంగా వచ్చిన వ్యక్తులే లడ్డూలు తయారు చేస్తారు. సో వాళ్ళు ఎందుకు 5 సంవత్సరాలు అప్పుడు బయట పెట్టాల? లేకపోతే వాళ్ళని తీయండి, ఎవరైతే లడ్డూ తయారు చేస్తారో వాళ్ళు బయటికి తీసుకు వాళ్ళు ఎంక్వైరీ చేయించండి. ఈ డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఈ నెయ్యి కానీ ఎవరు సప్లై చేస్తారో వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఖచ్చితంగా విత్ ప్రూఫ్స్ తో బయట పెట్టాలా. ఇప్పుడు ఏదైతే సప్లయర్లు ఇది కాదండి, ఇప్పుడు అంశం ఏదైతే తెరపైకి వస్తుందో లక్ష్మణరావు గారు చాలా ఆరోపణలు ఇప్పుడు కేవలం ఇదేనే కాదు, లోపల అన్ని చిన్న స్థాయి నుంచి అన్ని కూడా వ్యవస్థలు అన్ని వారికి నచ్చినట్టుగా వారికి సంబంధించిన వాళ్ళని అపాయింట్ చేసుకొని వాళ్ళ స్వలాభం కోసం ఇవన్నీ చేస్తారంటూ ఆరోపణలు చేస్తారమ్మా. ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది? ప్రభుత్వం ఎంతవరకు చేస్తుంది? పంతులు మారుస్తుందా ప్రభుత్వం? లేదా అక్కడ ఉన్న లడ్డు తయారు చేసినటువంటి ఒక్క నిమిషం అమ్మ, అటువంటి యూనిట్లు కూడా మార్చరు. కొన్ని ఏదైతే ఎన్విరాన్మెంట్ గా సంబంధించినటువంటి కొన్ని ఇవి ఉంటాయి, వాళ్ళ వరకే మార్చుకుని వెళ్తారు, అంతేగాని ఎవరిని పడితే వాళ్ళు మార్చారు. సో మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు ఈ ప్రాథమిక సమాచారం? మీరు ఎక్కడ సేకరించారు? దేంట్లో మీకు తెలిసింది? ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు మాట్లాడాల? ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీరు ఏం పీకారు? ఎందుకు లడ్డూలో క్వాలిటీ తగ్గింది, లడ్డూలో జంతువుల కొవ్వుని కలిపారు, నూనెని కలిపారు అన్నప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఏం మీకు ఆ రోజున ఎవరు చెప్పలేదా? ఏ నాయకులు చెప్పలేదా? అక్కడ పనిచేసిన వాళ్ళు చెప్పలేదా? లేదంటే అప్పుడు ఆ రోజున ల్యాబ్కి తీసుకెళ్ళి ఎందుకు టెస్ట్ చేయాలా? ఎవరైనా బయటకు వచ్చి చెప్తే చంద్రబాబు నాయుడు కూడా భయపడ్డారండి అప్పుడు. ఓపు పట్టింది. ఈ రోజు అధికారంలో ఉన్నాం కదా, మాకు నచ్చినట్టు మేము మాట్లాడేస్తాం. జగన్మోహన్ రెడ్డికి క్రిస్టియన్ పుష్పకుమార్ గారు కుమారి గారు ఒక నిమిషం ఆగాల, ఒక నిమిషం ఆగండి. ఇది పద్ధతి కాదు, ఒక నిమిషం ఆగండి. ఇది పద్ధతి కాదు, ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం అండి కుమారి గారు, ఒక నిమిషం చెప్పనివ్వండి. కుమార్ గారు నీ అన్నది ఏంటంటే, మీరు అభియోగం చేశారు, ఆరోపణలు చేశారు, మంచిదే చేయండి. మేము అన్నాం ఖచ్చితంగా జరిగినటువంటి ఏదైతే మీరు చేసిన ఆరోపణలు బయట పెట్టండి. ఇప్పుడు మీరు ఎన్ని ఆరోపణలు చేశారో లెక్క పెట్టుకోండి. ఈ 100 రోజుల్లో మీరు ఎన్ని ఆరోపణలు చేశారో లెక్క పెట్టుకోండి. ఒక్క ఆరోపణ కూడా ఇది నిజమని నిర్ధారణ చేయలేకపోయారు. ఇది మీ శాతకాల ప్రభుత్వం. ఏం మాట్లాడతారు మీరు? మీరు మాట్లాడి ప్రతి మాట్లాడి ప్రజలు నమ్మేస్తారని ఏది పడుతుంది ఓకేస్తారా? ఈ రోజు ఎంతమంది కోట్ల మంది తిన్నారండి ప్రసాదం. తిన్నాళ్ళందరూ ఏమవుతారు అంటే, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అయితే మీకు నచ్చినట్టు మాట్లాడేస్తారా? జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఆయన బాప్టిజం తీసుకున్నాడు, ప్రసాదాలు తినరు. బాప్టిజం తీసుకున్నాడు ఎవరు తినరండి. మళ్ళీ మీరే అంటారు జగన్మోహన్ రెడ్డి గారు వస్త్రాలు పట్టుకొని 7 గంటల వరకు రాకూడదని. వస్తే ఒక మాట, రాకపోతే ఒక మాట. వస్తే ఒక ప్రాబ్లం, రాకపోతే ఒక ప్రాబ్లం. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టండి. ఎందుకంటే మీరు ఒక్క నిమిషం ఆగండి, మీరు ఓపు పట్టండి. హిందువుని మీరు దేవుణ్ణి అందరూ మీరు దేవుడని భావిస్తూ ఉన్నారు కదా. మీరు ఎవరైతే దేవునిగా భావిస్తూ ఉన్నారో వాళ్ళని దూరం చేస్తుంది మీరే దూరం చేసి మీరే డిక్లరేషన్ ఫామ్ ఏమంటారు. మీరే మత మార్పులు జరుగుతాయని మీరే గొగ్గలు పెడతారు. అసలు దేవుని దూరం చేస్తున్నారు మీరే కదా. సరే, ఒక క్రిస్టియనో ఒక ముస్లిమో మేము హిందువు మీ మెట్లెక్కి మీ దేవుణ్ణి నమ్మితే కదా మెట్లెక్కి మీ గుడి దగ్గరకు వస్తాడు, విశ్వసిస్తేనే కదా వస్తాడు. మీరు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వండి అని పెట్టుకోవడం మీ తప్పు. ఇంకోటి చెప్తా వినండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు భార్యను తీసుకురాలేదు, ఆయన ఒక్కడే వచ్చారన్నారు. మోడీ గారు ఎన్నిసార్లు తీసుకొచ్చారు? అమిత్ షా గారు ఎన్నిసార్లు తీసుకొచ్చారు? వాళ్ళని అడగరా మీరు? వాళ్ళని అడగరా? ఒక్క నిమిషం అమ్మా. సాంప్రదాయబద్ధంగా వెళ్ళాలి, సాంప్రదాయబద్ధంగా జరగాలంటే ఆయన క్రిస్టియను. ఆయన అక్కడికి కొన్ని రాజకీయ పార్టీల పరంగా ఒక పార్టీలో ఉండేటప్పుడు గుడులకు వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, హిందూ దేవాలయాలకు వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదా? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో వారాహి వాహనం కొన్నారు. వారాహి వాహనం కంటే ఎక్కడమ్మా? అక్కడమ్మా ఆంజనేయ దేవుడికి, ఇక్కడ దుర్గదేవికి మొక్కారు. ఆయన ఎందుకు మరి చర్చిలో ఎందుకు ఎక్కడ? అదంతా సంబంధం లేకుండా వెళ్తుందండి. లక్ష్మణరావు గారు మీకు సమాధానం అడుగుతుంటే కూడా మీరు సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఒకటండి, సరే మీరు అన్ని విషయాలు చెప్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు?
చేశారు? ప్రతిసారి ప్రసాదం విషయంలో మీరు ఆ ప్రామిసెస్ సక్రమంగా పాటించారా లేదా? ల్యాబ్ టెస్ట్లకు మీరు అన్ని కూడా టెస్టులు చేయించారా? మీరు సెల్ఫ్ గా ఇవన్నీ ప్రామిసెస్ మీరు మెయింటైన్ చేశారా? మీకు ఆ నమ్మకం ఉందా? మరొక అఫీషియల్ సైట్ లో కూడా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారా? ఇవన్నీ మీరేమంటారు? వీటికేమంటారు? ఎందుకంటే చాలా అవకతవకలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి, దీనికేమంటారు? సునీత గారు వినండి, మా ప్రభుత్వంలో గతంలో ఎలాగైతే శ్రీవారి యొక్క ప్రసాదం ఏ రకంగా తయారు చేశారో అవే పారామీటర్స్, అవే కొలతలతో, అదే క్వాలిటీతో, అదే మెజర్మెంట్ తో ఖచ్చితంగా మరి అంత క్వాలిటీతో ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి దాంట్లో వీళ్ళు కలిపిన, వీళ్ళు చెప్తున్నట్టే జంతువుల కొవ్వు నూనె అనేది ఎక్కడ కలిపిన ఆస్కారం లేదు, కలపలేదు. మీకేమైనా చిత్తశుద్ధి ఉండి, మీకు ఓపిక ఉండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించాలా. మాట్లాడేసి ప్రజల్లో తీసుకెళ్తే మరొక 10 రోజులు దీన్ని టీవీలో డిబేట్లు పెట్టి చర్చాస్కరం చేస్తే దీని గురించి మీరు అన్నారు కదా, దీనికి సమాధానం తీసుకున్నాం. మళ్ళీ దీని గురించి వద్దాం, ఒకటే టాపిక్ పైన మాట్లాడదాం. మీకు టైం ఇస్తాను. రాజకీయాలు చేయొద్దు. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కీర్తన గారు చెప్పండి. లక్ష్మణ్ సార్, మీరు ఎన్నిసార్లు తిరుమలకు వచ్చారు ఈ 5 years లో? నేను రానమ్మా, నేను ప్యూర్ క్రిస్టియన్, నేను రాను. హౌ కుడ్ యు నో సార్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ లడ్డు? నేను చెప్పేదేనమ్మా, క్వాలిటీ ఆఫ్ లడ్డు మా పక్కన నేనే రావాలా? మా చుట్టుపక్కల పక్కనున్న వాళ్ళు చెప్తే మీరు క్వాలిటీ ఉందని చెప్తున్నారండి లక్ష్మణరావు గారు. ఇప్పుడు నువ్వు పక్కన ఉంటే మాత్రం నువ్వు వెళ్ళి వచ్చి నీకు తిన్నానండి, లడ్డు బాగోలేదండి, లడ్డులో ఆయిల్ తక్కువ ఉందండి, లడ్డులో జీడిపప్పు లేదండి, కిస్మిస్ పెట్టలేదండి అని మీరు అలా చెప్తారు. అంటే ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్లు చూస్తే మాకు తెలియదు కదండి, అందులో జంతు కొవ్వుతో తయారు చేసిన నూనె వేసారా ఏంటో కళ్ళతో తెలియలేదు, ఎవరు చెప్పలేరు కూడా. అక్కడ జంతువుల కొవ్వుతో వాడిన నూనెనా ఎవరు కూడా చూసి చెప్పలేరు. ఆ రకంగా వాడారనేది కూడా ఆరోపణ. దీనికి ఏమంటారు? మీరు ప్రసాదం తినరు. ఒక్కొక్కసారి లక్ష్మణరావు గారు చాలా యథార్థం అది. ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. నేను క్రిస్టియన్, నాకు వెళ్ళలేదనే మాట స్వాగతం సార్, తప్పేం కాదు అది, ఎందుకంటే తప్పేం కాదు, నాకు విశ్వాసం ఉంటుంది, విశ్వాసం లేకపోతే. కానీ నేనన్న పాయింట్ ఏంటంటే, ఒక చోటకి వెళ్ళేటప్పుడు నీకు ఉంటే విశ్వాసం ఉండాలి, లేకపోతే అవతల విశ్వాసాన్ని గౌరవించే పరిస్థితి ఉండాలి. ఈ అవతల విశ్వాసాన్ని గౌరవిస్తూ దాన్ని మోసం చేసేటటువంటి పరిస్థితి ఉండాలి. అది అన్ని చోట్ల ఉంటుంది, అది క్రిస్టియన్ మిషనరీస్లోనే ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. మేము చెప్పేది ఏంటంటే, గత 5 సంవత్సరాల కాలం బట్టి ఆధ్యాత్మిక కేంద్రాల మీద జరిగే దాడులు కానీ, ఆధ్యాత్మిక కేంద్రాల యొక్క నిధుల దుర్వినియోగం కానీ, లేదా వీటికి సంబంధించిన విషయాల మీద అన్నిటి మీద కూడా ఎప్పుడు కూడా మేము నిరంతరం 4 సంవత్సరాల పాటు మా కార్యక్రమాలు వాటి మీద నడుస్తూ ఉన్నాయి. మాతో పాటు జనసేన కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి దాఖలు కూడా మేము చూస్తున్నాం. కానీ పాయింట్ ఏంటంటే, లక్ష్మణరావు గారు తెలుసుకోవాల్సింది ఒక పాయింట్. డిక్లరేషన్ అనే పాయింట్ ఎందుకు మాట్లాడతావు అంటే, ఎప్పుడైతే మీరు ఒకసారి బాప్టిజం స్వీకరించారో, ఆ బాప్టిజం స్వీకరించిన తర్వాత విగ్రహారాధకుడు క్రైస్తవుడు కాడు. ఇది బైబిల్ ఫండమెంటల్ రూల్. నీకు ఎప్పుడైతే నువ్వు అలాంటప్పుడు ఖచ్చితంగా అసలు వెళ్ళక్కర్లేదు. నేను అనేది జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్గా చూస్తారు, పాయింట్తో కాదు, పొలిటిషియన్గా చూసేది. హిందూ పాలిటిషియన్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చారని, నరేంద్ర మోడీ గారు ఎవరైతే వస్తారు, ఆయన పిల్లలేదు, భార్య లేనప్పుడు ఎక్కడ వస్తారు. అమిత్ షా గారు వచ్చినప్పుడు, ఆయన భార్యతో వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా వచ్చాడు, వాళ్ళందరూ కూడా వెళ్తారు. సరే, మా నిబద్ధత నిజాయితీ పక్కన పెడితే, ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మిక కేంద్రాల మీద గడిచిన 5 సంవత్సరాల కాలం మీద జరిగినటువంటి విషయాల మీద చర్చ, అందులో ఇది పరాకాష్ట. ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి లక్ష్మణరావు గారు, మేము చర్చ డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒక మాట అన్నాం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దీన్ని ఆరోపణ చేసేటప్పుడు దీన్ని నిరూపించేటటువంటి బాధ్యత కూడా ఆయన మీదే ఉంది. ఖచ్చితంగా హైకోర్టు తోటి ఆయన జరిపించాలని చెప్పాను తప్ప. సత్యనారాయణ గారు, మీరన్న మాటకు 100% నేను కూడా ఏకీభవిస్తాను. సిట్టింగ్ జడ్జిని పెట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయించండి అన్నా, మేము కూడా చేయించండి. ఎందుకంటే ఒకటండి, ఎంతో కోట్ల మంది తిన్న ప్రసాదం అన్నది. ఆ ప్రసాదాన్ని మనం ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో కూడా చాలా మంది, ఇప్పుడు మేమని కాదు, మా ప్రభుత్వం గురించి మీరు అన్నారండి, మీ ప్రభుత్వంలో కూడా జరగదని గ్యారంటీ అండి, మీరు చేయలేదని గ్యారంటీ అండి. భక్తుల్లో అటువంటి మీరు నింపుకెళ్తున్నారు, మీరు తీసుకెళ్తున్నారు, అది తప్పు, కరెక్ట్ కాదు అన్నా నేను. అందుకే నేను మేము ఆ స్టాండ్ ఏంటని కూడా ఆవిడ అడిగినప్పుడు చెప్పాను. నేను మా స్టాండ్ అయితే కనుక అసలు గవర్నమెంట్ మానిటరింగ్ ఉండడానికి వీల్లేదు, హిందూ ఆధ్యాత్మిక కేంద్రాల మీద చర్చెస్ లాగా మసీదు ఎలాగా ఉన్నాయి, హిందూ దేవాలయాలు కూడా ఇండిపెండెంట్ గానే ఉండాలని మా స్టాండ్ కూడా చెప్పాను. మా పాయింట్ మేము వీఆర్ వెరీ క్లియర్. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఇందులో జరిగేటటువంటి పాయింట్ అండి, చెప్పండి. ఓకే అండి, ఒక నిమిషం అండి సత్యనారాయణ గారు, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను.
సునీత గారు ఒక్క నిమిషం సత్యనారాయణ గారు మంచి పాయింట్ అన్నారు. ఎండోమెంట్ ఈ రోజున మాకు ఎలాగైతే చర్చిలు కానీ మసీదులు కానీ ఇండిపెండెంట్ గా ఎలాగున్నాయో మా దేవాలయాలు ఉండాలన్నప్పుడు ఎండోమెంట్ మీకు అంటే ఒక దేవాదాయ శాఖ అనేది ఏర్పరచుకున్నారు. అంతేగాని క్రిస్టియన్ శాఖ లేదా మసీదు శాఖ అనేది మీరు పెట్టలా. గవర్నమెంట్ కి ఉండండి. గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ₹1 కానీ ఏదైనా సరే క్రిస్టియన్ చర్చిలకు కానీ చర్చిలు కట్టుకోవడానికి కానీ లేదంటే మసీదులు కట్టుకోవడానికి కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి రూపాయి రాదు. కానీ ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆస్తులు కానీ తిరుమల తిరుపతి ఇచ్చినటువంటి దేవాదాయ భూములు కానీ చాలా భూములు మీ ఎక్కడైతే ఒక సాయిబాబు గుడి కట్టాలన్నా శ్రీరాము రాముడు గుడి కట్టాలన్నా ఏదైనా హిందూ దేవాలయాలు కట్టాలన్నా మీ ట్రస్ట్ ద్వారా గవర్నమెంట్ ద్వారా ఇస్తున్నారా లేదా, పట్టుకుంటున్నారా లేదా? సో అవి వద్దన్నప్పుడు మీరు ఇండిపెండెంట్ గా మాకు కావాలని మీరు అడగచ్చు, తప్పలేదు. సత్యనారాయణ గారు దీనికి మా స్టాండ్ క్లియర్ అమ్మ, మా స్టాండ్ వీఆర్ వెరీ క్లియర్. ఎందుకంటే హిందూ ఎండోమెంట్స్ ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఈ సబ్జెక్ట్ వచ్చి ఎండోమెంట్ సబ్జెక్ట్ వచ్చి ఫెడరల్ కాన్సెప్ట్ అవటం వల్ల రాష్ట్రాలు దీన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎండోమెంట్ కి బార్గెన్ చేయడం తీసిమని చెప్పండి సత్యనారాయణ గారు. చెప్తా ఈ దేవాలయాలన్నింటి కూడా ఎండోమెంట్ దీంట్లో పెట్టకుండా తీసేయాలి. మాకు సంబంధం లేదు. పెట్టచ్చు. చాలా బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు తెరపైకి వచ్చింది. చాలా పెద్ద నింద ఇప్పుడు వైసీపీ పైన పడింది. అటు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడాడంటే కూడా ఈ విషయం ఇప్పుడు అందరు కూడా దాన్ని నమ్ముతారు. అది ఎంత మేర కరెక్టో అది అబద్ధమో ఏంటో కూడా ఎవరికి తెలీదు. ఏకంగా అటు జంతువుల కొవ్వు ద్వారా తీసిన ఆ నూనెని లడ్డులో వాడారంటే కూడా ఏకంగా ఎన్నో కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టని కూడా దెబ్బతీస్తున్న సందర్భం ఇప్పుడు ఈ రోజు తెరపైకి వచ్చింది. రాజకీయాలు కాదు ఇప్పుడు ఇక్కడ కావాల్సింది. ఇక్కడ మాకు కావాల్సింది అసలు అందులో వాస్తవం ఎంత ఉంది అది. ఎందుకంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసే అంశం కాబట్టి ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ అంశం కాబట్టి దీనికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీనికి రిజల్ట్ కావాలి. ఇందులో నిజం ఎంత ఉంది అనేది కూడా అందరు కావాలి. ఎస్ కుమారి గారు, దీనికి పైన మీరేమంటారు? ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగిందో అంతే ఫాస్ట్ గా కూడా రిజల్ట్ కావాలి. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే కేవలం ఇది ఒక పవిత్రత విషయం కూడా కాదు, చాలా మంది మనోభావాల విషయం కూడా ఇది. ఏంటి ఏ రకంగా ఇప్పుడు అంటున్నట్లుగా సిట్టింగ్ జడ్జిని పెట్టి ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా రిజల్ట్ వచ్చే రకంగా చూస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా తిరుమల కొండ పైన లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి అవినీతిని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి లోపాలని అన్ని కూడా కక్కిస్తాడు చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేసిన వాళ్ళని జైలుకు పంపిస్తారు. అందుకే లోకేష్ బాబు గారు రెడ్ బుక్ పెట్టింది కూడా దానికోసం. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని లీగల్ గా చట్ట ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు తిరుమల కొండ పైన లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి అవినీతిని కూడా బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా లీగల్ గా వాళ్ళకి శిక్ష వేస్తారు. ఎవరైతే ఆ పరిధిలో ఉన్నారో టీటీడీ చైర్మన్ గా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతినిధి చెప్తా ఉన్నారు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రోజు బయటకు వచ్చి ఎవరైనా మాట్లాడి ఏదైనా తప్పు అని చెప్పి బయటకు వచ్చి చెప్తే వాళ్ళ పైన రౌడీల రాజ్యం నడుస్తా ఉంది కాబట్టి వాళ్ళ పైన భౌతిక దాడులు చేశారు, వాళ్ళ పైన కేసులు పెట్టి జైల్లో పెట్టారు. కాబట్టి ఎవరు భయంతో వచ్చి బయటకు వచ్చి చెప్పినటువంటి దాఖలు లేవండి. ఎంతమందిని భయపెట్టారు అనుకోవచ్చండి, ఎంతమందిని భయపెట్టింది అనుకోవచ్చు వైసీపీ? ఎక్కడండి గ్రామ స్థాయి నుంచి మనం చూసాము, రాష్ట్ర స్థాయి వరకు కూడా వాళ్ళు చేసింది తప్పు అని చెప్పి ఎవరైనా ఒకరు వచ్చి మాట్లాడితే వాళ్ళని ఏ విధంగా శిక్షించారో మనం అందరం చూసాం. వాళ్ళ పేర్లు చూస్తా అంటే ఒక లిస్టే తయారైంది. కాబట్టి చాలా మంది కొండపైన ఉన్నటువంటి వాళ్ళు కూడా భయపడి వాళ్ళు బయటకు చెప్పలా. అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు మనము 90s లో లేము, 20s లో వచ్చాము. ఇప్పుడు ఎంత భయపడ్డా కూడా సోషల్ మీడియాలు ఉన్నాయి. అసలు ఎంత ఫాస్ట్ గా ఒక న్యూస్ స్ప్రెడ్ కావాలంటే క్షణాలు సరిపోతుంది ఈజీగా. ఇక్కడ ఒక అవినీతి జరుగుతుందంటే కూడా ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా వైరల్ అవుతుంది, జనాలకు ఎంత ఫాస్ట్ గా చేరుతుందో తెలుసు. ఈ 5 సంవత్సరాలు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మాత్రం వచ్చిందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు చాలా స్టాండ్ తీసుకోవచ్చు. అప్పుడు మీ చేతుల్లో సోషల్ మీడియా ఉంది, అప్పుడు ఎందుకు రాలేదు ఈ అంశాలు తెరపైకి? ప్రాణాలను ఫలంగా పెట్టి రౌడీల రాజ్యంలో బయటకు రావాలంటే భయభ్రాంతులు చేశారండి వీళ్ళు. అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ప్రజల్ని భయభ్రాంతులు చేసి ఎవరు కూడా వాళ్ళు చేసేటటువంటి తప్పులను బయటకు పొక్కితే వాళ్ళని అనేక రకాలైనటువంటి అంటే మనకు కంటికి కనిపించినటువంటి కష్టాలు ఎన్నో వాళ్ళు పడ్డారు. కనపడినటువంటి అంటే ఈ అంశాలన్నీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా భయపడ్డారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమెందుకు భయపడతామండి? మరి ఎందుకంటే తెరపైకి రాలేదు? భయపెట్టారు రౌడీ రాజ్యం అన్నప్పుడు. ఆ రౌడీ రాజ్యానికి మీరు భయపడ్డారా? ఎందుకు అప్పుడు నిజం బయటికి రాలేదు? ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మేమైతే మా దృష్టికి వచ్చిన దాన్ని ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మేము నిలదీయడం జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిలదీశారు. ఏమండి లడ్డూ ప్రసాదం విషయంలో ఇప్పుడే బయటకు వచ్చింది కాబట్టి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడడం జరిగింది. దీనిపైన విచారణ చేస్తారు. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు సిట్టింగ్ జడ్జితో ఒక విచారణ జరిపిస్తారు. వాళ్ళపైన ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళ గుండెల రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, తప్పు చేశారు కాబట్టి. ఇప్పుడు ఆయన చెప్తున్నారు మేము క్రిస్టియన్స్ కాబట్టి మేము లడ్డు ప్రసాదం మేము తినమండి, ఆ గుడికి పోవండి. కాబట్టి మీరు తినరు కాబట్టి ప్రజలు భక్తులు ఎట్లపోయినా పర్వాలా, ఎలా తయారు చేసినా పర్వాలా, వాళ్ళు ఎట్లా పోయినా పర్వాలేదని ఆలోచనతో మీరు తయారు చేశారేమో అనిపిస్తుంది. ఇంకా ఇలాంటి తప్పులు ఎన్ని చేశారండి మీరు? ఇంకా ఎన్ని బయటకు వస్తాయో వెయిట్ చేయండి. ఈ విధంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారిపై నిందలేస్తారండి. ఆయన ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎంతో మంది టీటీడీ చైర్మన్ నియమించారు కదా, ఎప్పుడు ఇలాంటి ఆరోపణలు రాలేదే? అవును, ఎప్పుడు ఇలాంటి తప్పులు అక్కడ చేయలేదే? ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో భయపడతారు ఎవరైనా సరే తప్పు చేయాలంటే? మీ రాజకీయం ఎలా ఉందంటే విచ్చలవిడి రాజకీయం, గూండాల రాజకీయం, రౌడీల రాజకీయం. ఇంకా అందుకే మీకు ఈరోజు దేవుళ్ళు ప్రజలు అందరూ కూడా ఒక పెద్ద శిక్ష వేసి మామూలుగా ఇంటికి పరిమితం చేశారు. లక్ష్మణరావు గారు ఏంటి ఇప్పుడు ఆ గూండాలు రాజకీయము ఇవన్నీ ఇప్పుడు తెరపైకి రావట్లేదా ఏంటి? ఏమైపోయారు మీ రౌడీలు గూండాలు అని అంటున్నారు కదా, దీనికి ఏమంటారు? సునీత గారు, మన దగ్గర నిజమున్నప్పుడు మన ప్రతిపక్షమా అధికార పక్షమని కాదు, ఒక విషయం మనం బయటకు వచ్చినప్పుడు దాని మీద పోరాడితే ఖచ్చితంగా నిజమే గెలుస్తుంది. కాబట్టి ఆ రోజున వీళ్ళకి తెలుసుంటే ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేస్తే ఖచ్చితంగా ఆ రోజున వెళ్తాయి కదా. మీకు విషయం అధికార పక్షంలో ఉంటే అవదు, కానీ ఈ రోజున అదే ఎలిగేషన్ మేము తీసుకొస్తే ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ గా వెళ్తుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటం చేయగలం, అధికార పక్షంలో పోరాటం చేయలేమమ్మా. సరే అండి, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారో మరి దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎందుకు ఈ విషయంలో రియాక్ట్ అవ్వట్లేదు? అమ్మా, ప్రతిదానికి గుట్టకాల్సి మొహం మీద పడిస్తే మీరు తుడుచుకోండి, మీరు ఆన్సర్ చెప్పండి, మీరు నిజ నిర్ధారణ చేసుకోండి. ఏకంగా ఆయన పేరు వైఎస్ జగన్ పేరు చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. ట్విట్టర్ లో కూడా దాన్ని హైలైట్ చేయడం జరిగింది. నారా లోకేష్ కూడా పర్టికులర్ గా జగన్ ని కూడా ట్యాగ్ చేసి చెప్పారు. మరోపక్క వైఎస్ఆర్ టీపీని కూడా ట్యాగ్ చేశారు, సిపిని. సారీ, ఏంటి అంటే పార్టీయే స్పందిస్తుంది కానీ మెయిన్ అధినేత స్పందించట్లేదు ఎందుకు? ఒక్క నిమిషం, స్పందిస్తారు, కంగారు స్పందిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టుగా వేగ్గా, చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వేగ్గా ఇవ్వరు. ఎందుకంటే ఇది సున్నితమైన విషయము. ఇది భక్తుల యొక్క మనోభావాలకు తెలిసినట్టు హిందువుల యొక్క ఆ విషయం చాలా సున్నితమైంది. ఈ రోజు మనం ఎందుకు సున్నితమైన విషయం అన్నానంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల మంది ఆ ప్రసాదం తిన్నారు, రేపొద్దున ఎన్ని కోట్ల మంది మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం తింటారు. ఈ రోజున మీరు అన్నట్టుగా నాణ్యత లోపమైతే రేపొద్దున మీ ప్రభుత్వంలో నాణ్యత లోపమై ఇలాగే వెళ్తే ఎంతమంది మళ్ళీ ఆ గుడికి వెళ్ళే ఆవశ్యకత ఉంటుందా? వెంకటేశ్వర గుడికి వెళ్ళి మొక్కుకొని వీలుంటుందా? మీరు ఎందుకు మీ దేవుణ్ణి మీరు ఎందుకు తక్కువ చేస్తున్నారు? మీ ప్రసాదాన్ని మీరు ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నారు? మీరు ఈ విధంగా తీసుకెళ్తే బయట అదొక నెగిటివ్ రియాక్షన్ అవుతుంది. అది తప్పని మేము అన్నాం. మీ దేవుణ్ణి మీ యొక్క ప్రసాదాన్ని అవమానపరిచి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకే అండి, సరే, ఓకే అండి, వాళ్ళు కరెక్ట్ కాదా అనేది కూడా తర్వాత న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి ఏ రకంగా ముందుకి. కానీ మీరు చెప్పండి, అసలు జగన్ ఎప్పుడు రియాక్ట్ అవుతాడు? ఈ అంశం పైన ఎప్పుడు మాట్లాడతాడు? ప్రసాదాన్ని ఎవరు కల్తీ చేయరు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, మీరు నేను అడుగుతున్న ప్రశ్నలు మాత్రం దాటేస్తున్నారు. నేను అడుగుతున్న ప్రశ్నలు దాటేస్తున్నారు. దీనిపైన జగన్ స్పందిస్తాడా లేదా, మాట్లాడతారా లేదా? ఎవరైతే నెయ్యిచ్చిన శిక్షించాలా? అవునండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వైఎస్ జగన్ పేరు కూడా తెరపైకి వచ్చింది, దీనిపైన రియాక్ట్ అవుతారా లేదా? జగన్మోహన్ రెడ్డి మీకు ప్రతిది కూడా జగన్మోహన్ రెడ్డి, తుమ్మితే తగ్గితే జగన్మోహన్ రెడ్డి, ఏదైనా జరిగితే జగన్మోహన్ రెడ్డి, వర్షాలు పడితే జగన్మోహన్ రెడ్డి, వరదలతో కొట్టుకెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి, మీకు పెన్షన్ రాకపోతే జగన్మోహన్ రెడ్డి. అవునండి, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి తెరపైకి రాలేదా? ప్రతిదానికి మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవా? ఈ రోజు మాట్లాడట్లేదా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు జగన్ తెరపైకి రావట్లేదా? మీడియా ముందుకు రావట్లేదా? మరి ఈ విషయంలో ఎందుకు జగన్ తెరపైకి రాడు? మీరేమంటారు? ఇప్పుడు జగన్ తెరపైకి వస్తాడా రాడా? ఈ అంశం పైన స్పందిస్తాడా లేదా? మీకు దీనికి సమాధానం చెప్పండి. 3 నెలల్లో
జీతాలు కూడా ఇవ్వాలని స్థితిలో మేము ఉన్నాం. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు స్పందిస్తారా లేదా స్పందించరని మీరు అంటున్నారు, అవునా? అంతేనా? 5 సంవత్సరాల్లో అటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఎలాగో పరిపాలించాలన్న తెలియదు, భయం వేస్తుంది అని స్టేట్మెంట్ కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే దమ్ముండ నాయకుడు, అదే మీ దమ్మున్న నాయకుడు ఇప్పుడు తెరపైకి వచ్చి స్పందిస్తాడా? ఏంటి మీకు మాట్లాడుతుంది మీరు? ఇప్పుడు మీరు స్పందిస్తారా లేదా దీనికి చెప్పండి. ఈ రోజు మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ అంశం పైన తిరుపతి లడ్డు విషయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకి ఆయన సమాధానం చెప్తారా, వస్తారా, మాట్లాడే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలు వైఎస్ జగన్ ని నమ్మారు. మీరు అన్నట్లుగా చాలా మంది, కోట్ల మంది ప్రజలు ప్రసాదాన్ని తిన్నారు కాబట్టి ఆయన రియాక్ట్ అవుతారా? చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి, మాట్లాడాలి, స్టేట్మెంట్ దాని మీద ఇవ్వాలన్నప్పుడు ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. ఎవరైతే సీఎం గారు ఎలిగేషన్ తీసుకొచ్చారో దానికి సమాధానం చెప్తారు. మీరు కంగారు పడవసలా, ఆయన నిన్న కదా మాట్లాడారు, ఇస్తారు. ఇస్తారా? మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తానండి. ఎస్ కీర్తన గారు చెప్పండి. సునీత గారు ఒక్క నిమిషం చెప్పండి. లక్ష్మణ్ అంటే ఇది భక్తుల యొక్క మనోభావాల్ని మీరు దెబ్బతీయాలి, చెయ్యాలి, సాధ్యం చేయాలనుకుంటే చేసుకోండి, కానీ నిజ నిర్ధారణ మాత్రం మాకు ఖచ్చితంగా చేయాలండో. ఎందుకు చేయాలన్నానంటే ఈ ప్రసాదం చాలా కోట్లలో మంది తిన్నారు, ఇక్కడ జరిగిందా లేదని మీరు బయట పెట్టండి, అంతేగాని లేనిపోయిన అభియోగాలు తీసుకొచ్చి మీరు భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయద్దు, వాళ్ళ మనసులో ఇంకోటి కూడా క్రియేట్ చేయొద్దు. రేపొద్దున శ్రీవారి లడ్డు తినడానికి కూడా భయపడతారు, అమ్మందులు ఏం కలిపారు అనేది. అటువంటి స్థితికి మాత్రం తీసుకురావద్దని చెప్తున్నా. కీర్తన గారు ఏమంటారండి? ఇంకా ఒక నిమిషం ఎందుకు అన్నారా కూడా కుసుమ కుమార్ గారు, మేము ఇన్ని సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఆ టీటీడీ పైన ఎటువంటి అలిగేషన్ రాలేదని, మీకులాగా చౌకబారి విమర్శలు, చౌకబారి ప్రాణాపనలు మీరు చేయవు, ఎవరు చేయరు. అసలు టీడీపీ దీని మీద చేస్తే ఎప్పుడో చౌకబారి ఆరోపణలు. ఈ రోజు లడ్డు ప్రసాదం భయపడే విధంగా చేసింది మీరు. సరే అండి, ఇప్పుడు ఆ భయం పోయేటట్టు మీరు చేస్తారా లేదా అనేది కూడా మేము చూస్తాము. ఒక నిమిషం అండి, మిగిలిన వారికి కూడా టైం ఇవ్వాలండి. కుమార్ గారు, లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం అండి, మిగిలిన వారికి కూడా టైం ఇవ్వాలి. ఎస్ కీర్తన గారు చెప్పండి. ఒక నిమిషం ఏంటంటే ఈ రోజు మీరు అన్న క్యాంటీన్లు పెడుతున్నారు కదా, అన్న క్యాంటీన్లో భోజనాలు పెడతారు కదా, అన్న క్యాంటీన్లో భోజనం ఎవరు తయారు చేస్తారు? తిరుపతి లడ్డు ప్రసాదం అన్న క్యాంటీన్ ఒకటే అంటున్నారా ఏంటి మీరు? ప్రజలకి క్యాన్సర్ వచ్చే ఒక 5 ఓకే అండి లక్ష్మణ్ రావు గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మిగిలిన వారికి కూడా టైం ఇవ్వాలి, కాసేపు ఆగండి. కుమారి గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ రావు గారు, కుమారి గారు ఒక్క నిమిషం అండి. మీరు గొడవ పడడానికి మేము డిబేట్ పెట్టలేదు, మీరు ఆగండి. ఎస్ కీర్తన గారు చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం అండి. మీరు వాదనలు ప్రతివాదనలు చేసుకోవడానికి మేము ఇక్కడ డిబేట్ పెట్టలేదు. మాకు జవాబు కావాలి, మాకు క్లారిటీ కావాలి, క్లారిటీ ఇవ్వండి దయచేసి. మీరు ఒక్క నిమిషం ఆగండి, మిగిలిన వారికి కూడా టైం ఇవ్వాలి. కుమారి గారు ఒక్క నిమిషం అండి. కుమారి గారు ఒక్క నిమిషం అండి. కుమారి గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. మీకు చాలా సేపు టైం ఇచ్చాను, దయచేసి వీళ్ళని మ్యూట్ లో పెట్టండి. ఎస్ కీర్తన గారు చెప్పండి. కీర్తన గారు మీరు చెప్పండి, మీరు మాట్లాడండి. తొందరలో నిజం బయటపడుతుంది, ఉండండి. అప్పుడే ఒక్క నిమిషం అండి దయచేసి. ఇప్పుడు టైం లేదండి, టైం లేదు. మీరు ఇంకా ఈ రకంగా మాట్లాడుతూ కూడా మిగిలిన వారు కూడా రారు. దయచేసి ఒక నిమిషం మాట్లాడినివ్వండి. ఎస్ కీర్తన గారు. లక్ష్మణ్ గౌడ్ గారు, మీరు అప్పటి నుంచి ఒక వాదన తీసుకొని వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారులేండి అంటే ఎప్పుడు స్పందిస్తారు? అంటే పూర్తిగా ధార్మిక సంస్థలన్నీ మూత మూసేసుకునేసి వాడికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళ గొంతులన్నీ అణిచిపోయేసి అసలు హిందూ ధర్మమే లేకుండా 40 రోజులు స్పందిస్తాడా? అంటే రథాలు తగలబడిపోతున్నా స్పందించరు, వాళ్ళని పురోహితుల మీద అగాయిత్యాలు. ఉండండి, మీరు మాట్లాడుకున్న నాకైనా భౌతికత కనిపించిందా? నేను గమనించాను. లక్ష్మణ్ రావు గారు మీరు అడిగిన ప్రశ్నలకి వాళ్ళ నుంచి కూడా సమాధానం తీసుకోండి. మీరు ఇలాగే మాట్లాడుతుంటే నిజం నిర్ధారణ కాదు. మీరు ఇలా మాట్లాడిన మాత్రం ఇలా ఎవరిని మాట్లాడివ్వకపోతే మీరు రైట్ అని కాదు. కాసేపు ఆగండి, చెప్పండి. కాసేపు లక్ష్మణ్ గౌడ్ గారు, నేను చెప్పేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద అభియోగం అని మీరు అంటున్నారు. ఆవేదనతో కూడిన మాటలని మేమంటున్నాం. సీఎం గారు హిందూ ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మేము మాట్లాడిన మాటలు నేను సమర్థిస్తున్నాను సీఎం గారిని. మీరేమంటున్నారు? అభియోగం మా మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు, రాజకీయ కోణంలో తీసుకుపోతున్నారు అంటున్నారు. అప్పుడు ఫస్ట్ స్పందించాల్సింది ఎవరు? హిందూ ధర్మం మీద అభిమానం ఉన్నా, దాన్ని కాపాడాలన్న ఆలోచన ఉన్నా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చి ఈ ధర్మాన్ని ఇట్లా తప్పుదో పట్టేస్తున్నాడు, రాజకీయం చేస్తాడని మాట్లాడండి. లేదు మేము ఎంక్వైరీకి సిద్ధమని చెప్పండి. ఎక్కడో దానుకొని వీళ్ళిద్దరు ముందుకు వచ్చి
ఆయన కరుణాకర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ముందుకు వచ్చి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు తప్ప ఎక్కడ మేము తప్పు చేయలేదన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో మాట్లాడటం లేదు. అండ్ మీరు వచ్చి మాట్లాడతారు ఆ ప్రసాదాన్ని మీరు టేస్ట్ చేయలేదు, స్వామివారి దర్శనానికి మీరు 5 ఏళ్ళగా రాలేదు, మీకు ఏం రైట్ ఉందని మీరు ఆ ప్రసాదం. నేను ఒకే ఒక మాట చెప్తాను ప్లీజ్ కంక్లూడ్ చేయండి కీర్తన గారు, కంక్లూడ్ చేయండి ఒక్క నిమిషం. భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైఎస్ సుబ్బారెడ్డి గారు వాళ్ళు వచ్చి దేవుడి దగ్గర ప్రమాణం చేస్తారన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి, కంక్లూడ్ చేయండి కీర్తన గారు. అదే ఒక్క నిమిషం అండి లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం అండి కీర్తన గారు కంక్లూడ్ చేయండి. మీకు బ్రెయిన్ ఉందా అంటే ఎమోషన్సా ఒట్టి పెడితే నిజం మాట్లాడినట్టేనా? ఫైనల్ గా కీర్తన గారు ఏమంటారు? యాక్షన్ ఎంత ఫాస్ట్ గా ముందుకెళ్తుంది అనుకోవచ్చు. రైట్ అండి. ఎస్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మనం చూస్తున్నాం మొత్తం మీద అటు తిరుపతి లడ్డు ఇష్యూ ఏకంగా అటు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట పైన కూడా కొన్ని వందలేళ్ళు కొన్ని ఏకంగా ప్రపంచ నలుమూలల నుంచి కూడా చాలా మంది భక్తుల్ని తిరుపతికి రప్పించుకుంటాడు ఆ వెంకటేశ్వర స్వామి. కానీ ఇప్పుడు ఏకంగా అక్కడ చాలా మంది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట పైన పవిత్రత పైన కూడా ఒక మచ్చ అయితే ఈ రోజు తెరపైకి వచ్చింది. నానా రకాలుగా చాలా సందర్భాలు చూసాం. లడ్డు నాణ్యత పైన రకరకాల చర్చలు అయితే జరిగాయి, కానీ ఏనాడు కూడా తిరుపతి ప్రతిష్ట పైన మచ్చ అయితే రాలేదు. కానీ ఈ రోజు ఆ మచ్చ వచ్చింది. దేవుడితో ఆటలు ఎవరాడుతున్నారు, నిజం ఎంత ఉంది, మరికొన్ని రోజుల్లో అది మనకు తెరపైకి వస్తుంది. సో అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఐ న్యూస్.